గూగుల్ ఎల్ఎల్సీ కంపెనీ ఏపీ గవర్నమెంట్‌తో ఒక ఎంఓయూ అనేది సైన్ చేసుకున్నాయి. దాంట్లో ఏం మెన్షన్ చేసి ఉందంటే 88,000 సీఆర్ వర్త్ గల డేటా ఏఐ సెంటర్ అనేది ఇక్కడ పెడుతున్నాము అన్నట్టుగా చెప్తున్నారు. అది కూడా మధురవాడ అనే రీజియన్‌కి ఇది వస్తుంది. ఇంతలా వచ్చినా కూడా ఎందుకు ఇంత కాంట్రవర్సీస్ అనేవి జరుగుతున్నాయి? లోకల్‌గా ఉన్న పొలిటికల్ పార్టీసే కాదు, బయట ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడా ఈ డేటా సెంటర్‌కి సంబంధించి కొన్ని కాంట్రవర్సీస్ అనేవి జరుగుతున్నాయి. అసలు ఇంత హైప్ ఎందుకు ఇస్తున్నారు? ఇన్ని కాంట్రవర్సీస్ వీటికి ఎందుకు క్రియేట్ చేస్తుంది? ఇదంతా కూడా ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్గా ఈ డేటా సెంటర్ రావడానికి ఆల్మోస్ట్ 15 మంత్స్ మేము కష్టపడి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసి అది ఇక్కడికి తీసుకొచ్చామన్నట్టుగా లోకేష్ గారు చెప్పారు. ఆయన ఇది రావడం కూడా చాలా ప్లస్ అవుతుంది అన్నట్టు కూడా ఆయన చెప్తూ వచ్చారు. అలానే చాలా జాబ్స్ కూడా ఇవి క్రియేట్ చేస్తాయి. ఆల్మోస్ట్ 1,88,000 జాబ్స్ అనేవి ఇవి క్రియేట్ చేస్తాయి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. బట్ అసలు ఈ డేటా సెంటర్ అంటే ఏంటి? దీనివల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే డేటా సెంటర్ అంటే ఏంటో చెప్తాను. డేటా సెంటర్ అంటే ఏమీ లేదండి, ఇంటర్నెట్కి ఒక బ్యాక్ బోన్ అనే చెప్పొచ్చు. యాక్చువల్గా మనం ఇంటర్నెట్ యూస్ చేసి చాలా డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం, చాలా యాప్స్ యూస్ చేస్తాం, అలానే ఫొటోస్ వీడియోస్ పంపించుకుంటూ ఉంటాం, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అలానే చాలా చేస్తూ ఉంటాం కదా. ఇవి డేటా అంతా స్టోర్ చేసి సెక్యూర్ చేసి ప్రాసెస్ చేస్తుంది. దీనికి ఒక పెద్ద డేటా సెంటర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే చాలా కంప్యూటర్స్, సర్వర్స్ అవన్నీ కూడా ఉంటాయి ఆ డేటా సెంటర్లో. ఎప్పుడైతే ఈ డేటా సెంటర్ ఇవంతా సెక్యూర్ చేస్తుందో మనకి ఇంకా డేటా అనేది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. సో డేటా సెంటర్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఏ డేటా సెంటర్ అంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ డేటా సెంటర్ అనే చెప్పొచ్చు. యాక్చువల్గా అడ్వాన్స్డ్ డేటా సెంటర్ అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మిషన్ లెర్నింగ్ వర్క్లోడ్స్ని లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తుంది. అలాగే ఏఐ మోడల్స్ ఏవైతే ఉంటాయో, ఇంటెలిజెంట్ అప్లికేషన్స్, చాట్బోట్స్, లార్జ్ ఇమేజ్ రికగ్నైజేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా రన్ చేస్తుంది. సో దీన్ని ఏఐ డేటా సెంటర్ అనేసి అంటారనమాట. దీంతో పాటుగానే సిఫై టెక్నాలజీస్ 15,000 CRతో 3.6 ఏకర్స్లో ఒక ఎడ్జ్ డేటా సెంటర్ అండ్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అనేది కూడా నిర్మిస్తుంది. సో ఈ రెండు ప్రాజెక్ట్స్ వల్ల వైజాగ్ ఇండియన్ డిజిటల్ గేట్వేగా కూడా మారబోతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే సబ్మెరైన్లో ఇవి కేబుల్స్ అనేవి ఫామ్ చేస్తారు. సో దట్ వేరే కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అన్నిటికి కనెక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఎలా అయితే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయో వాటికి కనెక్టివిటీ బాగా పెరిగి కమ్యూనికేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. కాబట్టి ఇదంతా మీటా, బిఎస్ఎన్ఎల్ ఇలాంటి కంపెనీస్ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. సో దట్ ఈ రెండు ప్రాజెక్ట్స్ వల్ల విశాఖపట్నం అనేది చాలా డెవలప్ అవుతుంది. ఏదైనా ప్రాజెక్ట్కి ప్రోస్ అలాగే కాన్స్ కూడా ఉంటాయి కదా. ఫస్ట్ ఏంటంటే మనం దీంట్లో వచ్చే లాభాల గురించి మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్గా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 1.80 lakhs ఉద్యోగాలు వస్తాయన్నట్టుగా చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇది డైరెక్ట్గా ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ అయితే లేవండి. ఆల్మోస్ట్ 200 to 300 ఉద్యోగాలు అయితే ఇవి ప్రొవైడ్ చేస్తారు. బట్ కాకపోతే ఈ డేటా సెంటర్ రావడం వల్ల ఏవైతే టెక్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ వైజాగ్కి రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాయి కదా. సో అలా కంపెనీస్ అవన్నీ ఇక్కడ ఫామ్ అవటం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అలానే ఇది ఆపర్చునిటీస్ పెంచి జాబ్స్ అనేవి కూడా క్రియేట్ చేస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎకోసిస్టమ్ అనేది గ్రో అవుతుంది కదా. సో యాక్సిలరీ ఇండస్ట్రీస్ అనేవి కూడా పెరుగుతాయి, అలాగే క్లౌడ్ సర్వీసెస్ అనేవి కూడా పెరుగుతాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఇది రీజనల్ ఎకనామిక్ ఇంపాక్ట్ని కూడా పెంచుతుందండి. అంతేకాదు ఇంత పెద్ద డేటా హబ్ అనేది ఏపీలో ఉండటం వలన గ్లోబల్ కనెక్టివిటీ అనేది కూడా పెరుగుతుంది కదా. సబ్మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ద్వారా బయట కంట్రీస్తో కనెక్టివిటీ పెరిగి బిజినెస్ కూడా పెరుగుతుంది. సో రీజనల్ అసెట్స్గా వైజాగ్ అనేది మారబోతుంది. అలానే ప్రాజెక్ట్కి రిలేటెడ్గా కొత్త కోర్సెస్, ట్రైనింగ్ సెంటర్స్, అలానే కాలేజెస్ కూడా ఇవన్నీ ఫామ్ చేస్తుంది. కాబట్టి స్టూడెంట్స్, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాగా ఇది మారబోతుంది. నెక్స్ట్ దీంట్లో ఉండే లోపాలు చెప్తాను. ఫస్ట్ డేటా సెంటర్స్ అంటే ఫుల్గా ఆటోమేటిక్ ఉంటాయి కాబట్టి సో అవన్నీ మెషిన్ మీదే రన్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది పెద్దగా ఏమీ ఉండదు. ఆల్మోస్ట్ 200 to 300 మాత్రమే ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు ఉంటుంది అన్నది కూడా క్లారిటీగా వాళ్ళు ఎవరు మెన్షన్ చేయట్లేదు. ఇదొక డ్రాబ్యాక్. నెక్స్ట్ ఏంటంటే డేటా సెంటర్స్ అనేవి ఎక్కువగా పవర్ అలాగే వాటర్ అనేది యూస్ చేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చాలా కూలింగ్ సిస్టమ్స్ అనేవి ఇవి పెట్టాలి. ఎప్పుడైతే ఇన్ని కంప్యూటర్స్ ఇవన్నీ రన్ అవుతూ ఉన్నాయో హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ఇది 1 GW కెపాసిటీతో రన్ అవుతుంది కాబట్టి ఎక్కువ కరెంట్ అనేది యూస్ చేసుకుంటుంది. సో ఎక్కువ హీట్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. దీని పవర్ అంతా కూల్ చేయడానికి చాలా కూలింగ్ సిస్టమ్ అనేది వాటర్ అనేది కూడా యూజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే వైజాగ్ ఆల్రెడీ వాటర్ స్కేర్సిటీ అనేది ఉంది. ఇప్పుడు వాటర్ ఇంతలా యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్లో వైజాగ్కి వాటర్ అనేది స్కేర్సిటీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ చాలామంది ఏం చెప్తున్నారంటే ఇదంతా ఆవిరైపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇది ఒక డ్రాబ్యాక్. అది ఎంత యూజ్ చేసుకుంటుంది ఇవన్నీ కూడా ఏమీ సరిగ్గా అయితే మెన్షన్ చేయలేదు. సో అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తున్నాయండి. ఏదైతే ఇంత డేటా సెంటర్ పెట్టాలంటే చాలా ల్యాండ్ అనేది కావాలి. ఈ ల్యాండ్ అన్నిటికీ కూడా ఫస్ట్ ఫార్మర్స్ అనేవాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళకి కాంపెన్సేషన్స్ అనేవి కూడా ఇవ్వాలి. బట్ చాలా ఏం చెప్తున్నాయంటే లీగల్ ఇష్యూస్ అనేవి చాలా జరుగుతున్నాయి. సో ఈ ప్రాజెక్ట్ అనేది కూడా కొంచెం
డిలే అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. బట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇది ఇంకా చెప్పలేము. నెక్స్ట్ ఏంటంటే దీనివల్ల చాలా కాంట్రవర్సీస్ అనేవి స్టార్ట్ అయినాయి. మెయిన్గా ఏంటంటే పొలిటికల్ పార్టీస్కే కాదు, బయట ఉన్న స్టేట్స్తో కూడా ఇది కాంట్రవర్సీ అనేది చేసింది. ఏంటంటే లోకేష్ గారు ఏమన్నా ఫ్యూచర్లో బెంగళూరు అలానే హైదరాబాద్లో ఇది విశాఖపట్నం అనేది ఐటీ కారిడార్ లాగా మారబోతుంది అన్నట్టుగా ఆయన చెప్పారు. దానికి వాళ్ళు ఏమన్నారంటే బెంగళూరు అలానే హైదరాబాద్ అంత కెపాసిటీ ఇక్కడ ఉన్నదా అన్నట్టుగా మాట్లాడారు. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ చాలా ఇంటెన్సివ్ సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ అవన్నీ కూడా ఇస్తుంది. ఆల్మోస్ట్ 22,000 CR సబ్సిడీస్ అనేది ప్రొవైడ్ చేస్తుందంటే ఏపీ. అది కూడా ఎలా అంటే స్టాంప్ డ్యూటీ మాఫీ అని, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ అని, GST రియంబర్స్మెంట్, అలాగే నీటి రాయితీలు ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ అప్పులు ఉన్నప్పుడు ఇంత సబ్సిడీస్ అనేవి ఏపీ ప్రొవైడ్ చేయడం కరెక్ట్ కాదన్నట్టుగా వేరే స్టేట్స్ అనేవి మాట్లాడుతూ వస్తున్నాయి. దీనికి కూడా కాంట్రవర్సీస్ అనేవి చాలా గట్టిగానే జరుగుతున్నాయి. నెక్స్ట్ అలానే హ్యూమన్ రైట్స్ ఫారం ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ అవుతుందని, దగ్గరుండే విలేజెస్ అలానే వ్యవసాయ భూములు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అలానే వీళ్ళు కూడా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది కూడా సరిగ్గా ఏమీ ప్రొవైడ్ చేయలేదు. అది కూడా ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది, అసలు ఎంత ఇంపాక్ట్ అవుతుంది అవన్నీ కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక కాంట్రవర్సీ అనేది కూడా జరుగుతుంది. అది ఏంటంటే ఏపీ పాలిటిక్స్లో రిలేటెడ్గా జగన్ గారి పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మేము ఉన్నప్పుడే ఇది బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరిగింది, మేము కూడా MOU అనేది సైన్ చేసుకున్నాము, అది ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇప్పుడు వచ్చింది అయితే కాదు, వీళ్ళు తెచ్చింది కాదు, మేమే తెచ్చామన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. బట్ యాక్చువల్గా ఇది ఏంటంటే అదానీ కంపెనీ అనేది దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, అలాగే గూగుల్ అనేది దీన్ని వాడుకుంటుంది. అంటే ఇప్పుడు డేటా సెంటర్ పెట్టాలంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ల్యాండ్స్ కానీ, దానికి కావాల్సిన కంప్యూటర్స్ ఏవైతే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా అదానీ కోనెక్స్తో టైప్ అయ్యి ఇది అనేది ఫామ్ చేసిందనమాట. దాంట్లో కూలింగ్ సిస్టమ్కి సంబంధించినవి అవన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. గూగుల్ అనేది ఇది ఇన్వెస్ట్ చేసింది. అలానే ఇది డేటా సెంటర్ అనేది కూడా రన్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే జగన్ గారు ఉన్నప్పుడే ఇది అదానీ కంపెనీ అనేది ఒక MOU అనేది సైన్ చేసుకుంది ఏపీ గవర్నమెంట్తో. దాంట్లో ఏం మెన్షన్ చేశారంటే వాళ్ళు 70,000 CR వర్త్ గల ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము, జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని అప్పుడైతే వాళ్ళు ఒప్పందం అనేది కుదుర్చుకున్నారు. బట్ కొన్ని కారణాల వల్ల అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవ్వలేదు. ఈ లోపల కూడా కూటమి ప్రభుత్వం వచ్చేసింది. బట్ ఇప్పుడు ఏంటంటే గూగుల్ LLC డైరెక్ట్గా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసేసింది. సో అది ఇది ఒకటే అన్నట్టుగా చాలామంది అనుకుంటున్నారు. లాస్ట్కి జగన్ గారు కూడా అది ఒప్పుకుని ఇది రావడం కరెక్టే, కాకపోతే ఏంటంటే మీరు ఇంకా జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయమని అడిగి ఉండాల్సింది అన్నట్టుగా మాట్లాడారు. లాస్ట్కి ఇదైతే సెటిల్మెంట్ అయ్యింది, బాగానే ఒప్పుకున్నారు, ఇది కాంట్రవర్సీ అనేది ఆగింది. అప్పుడు MOU ఇప్పుడు MOU డిఫరెన్సెస్ అవన్నీ కూడా నేను అటాచ్ చేశాను. మీకు కొంచెం క్లారిటీగా కావాలంటే ఆ వెనకాల అటాచ్ చేసిన వాటిని చూడండి, అండ్ డిఫరెన్సెస్ కూడా తెలుస్తాయి. అలానే లోకేష్ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు గిగావాట్ కెపాసిటీతో ఇది స్టార్ట్ అవుతుంది కదా, ఫ్యూచర్లో చాలా పెంచుతాం అన్నట్లుగా చెప్తున్నారు. అండ్ రెన్యూవబుల్ సోర్సెస్ని కూడా యూజ్ చేసుకుని ఇది ఏదైతే ఉందో డేటా సెంటర్ అనేది దీనివల్ల విశాఖపట్నం అనేది ఫ్యూచర్లో చాలా డెవలప్ అవుతుంది. అలాగే బయట కంట్రీస్తో కూడా మనకి కనెక్టివిటీ అనేది చాలా పెరిగి ఈ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇదండి ఈ డేటా సెంటర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.